రండి వాక్యంలోనికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యం. జడ్జెస్ చాప్టర్ 11 అండ్ వర్డ్ ఈజ్ 3. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచూ ఉండెను. ఈ వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే ఇది యెఫ్తా జీవితంలో జరిగింది. యెఫ్తా గిలాదు కొడుకు. గిలాదు ఒక రోజున వేసుతో వెళ్ళాడు, అంటే వేసుతో సైనించాడు. అప్పుడు యెఫ్తా పుట్టాడు. గిలాదు ఇజ్రాయేలులో ఒకడు. అయితే ఈ పని చేయగానే, ఈ వేసుతో వెళ్ళగానే, వ్యభిచారితో సైనించగానే యెఫ్తా పుట్టాడు కదా. యెఫ్తాని తీసుకొచ్చి ఇంట్లో పెంచడం మొదలుపెట్టాడు. అదే ఇంట్లో తన భార్యకు పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు. అదే ఇంట్లో ఈ యెఫ్తాను అలాగునే తన సొంత బిడ్డలను ఇద్దరిని పెంచాడు. అలా పెరిగారు, పెద్దవారు అయ్యారు. ఇక యవనస్తులు పెద్దవారు అయిపోయిన తర్వాత ఆ టైంలో తన సొంత కొడుకులు అంటారు కదా, గిలాదు కొడుకులు, యెఫ్తా నువ్వు ఇజ్రాయేలులో ఒకడవు కాదు, మాలో ఒకడవు కాదు, నువ్వు దయచేసి మా ఇంటి నుండి వెళ్ళిపో, మా ఇంట్లో నీకు స్వాస్థ్యం లేదు, మా ఇంట్లో ఉన్న ఆస్తి అంతా కూడా మాకు సంబంధం కానీ నీకు సంబంధం కాదు, నువ్వు అన్య స్త్రీకి పుట్టిన వాడువు, ఇజ్రాయేలులో ఒకడవు కాదు, పైగా నువ్వు వ్యభిచారికి పుట్టిన వాడువు, నువ్వు దయచేసి మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని పెద్దలను పెట్టి బయటికి పంపించేశారు. పెద్దలు కూడా చెప్పారు, యెఫ్తా నువ్వు బయటికి వెళ్ళిపో, ఈ ఇంట్లో ఉండకూడదని చెప్పారు. ఇక యెఫ్తా అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయి బయట ఎక్కడ వేరొక దేశమైన టోబు దేశంలో జీవిస్తూ ఉన్నాడు. అలా జీవిస్తూ ఉంటే అక్కడికి అల్లరమూక వచ్చారు. ఎవరట? అల్లరమూక అంటే అల్లరి చేసే ప్రజలు, దేవునికి విరోధంగా నడిచే ప్రజలు అక్కడికి వచ్చారు. వచ్చి ఏది యెఫ్తాని ఎక్కువగా అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెబితే, లేదు నేను దేవుని బిడ్డను, అలా చేయలేను అనేసి ఈ యెఫ్తా దేవునికి విరోధమైన కార్యం చేయకుండా దేవునికి అనుకూలంగా బ్రతికి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఒక రోజున గిలాదు పెద్దలు యెఫ్తా దగ్గరకు వచ్చారు. దయచేసి నువ్వు మా దేశం వచ్చేయాలి, ఎందుకంటే అమ్మోనీయులు మన మీద యుద్ధం చేయడానికి వచ్చారు, నువ్వు లేకపోతే ఎలా, కష్టం కదా, నువ్వు బలాఢ్యుడివి, నువ్వు బాగా బలవంతుడివి కదా, నీవు మా పక్షమున యుద్ధం చేస్తే ఖచ్చితంగా మనం గెలుస్తాం, నువ్వు వచ్చేయాలి అని అంటే, అసలు మీరు ఎలా రమ్మంటున్నారు, ఒకప్పుడు పొమ్మన్నది మీరే కదా, నేను వచ్చేసి నా నేను బ్రతుకుతున్నాను కదా, ఇక్కడ నా జీవితం మీదనే జీవిస్తూ ఉంటే మరలా ఎందుకు రమ్మంటున్నారు మీరు అని అంటే, లేదు నువ్వు రావాలి, అమ్మోనీయుల మీద యుద్ధం చేయాలి, మనం గెలవాలి, అలాగని నువ్వు వస్తే మాతో పాటు యుద్ధం చేస్తే కలిసి నిన్ను అధిపతిగా చేస్తాం, మా అందరినీ పరిపాలన చేసే అటువంటి అధికారాన్ని నీకు ఇస్తాం మేము అని చెప్పి గిలాదు పెద్దలు అన్నారు. సర్లే పదండి వస్తాననేసి వెళ్ళాడు. అందరూ కలిసి అమ్మోనీయుల మీద యుద్ధం చేస్తే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆ పెద్దలు, గిలాదు పెద్దలు ఇజ్రాయేల్ అందరి మీద కూడా న్యాయాధిపతిగా అధికారం ఇచ్చారు. ఆ ప్రజలందరినీ ఏలుతూ ఉండేవాడు యెఫ్తా. ఇప్పుడు ఈ వాక్యం అంతటిలో నుండి మనం ఒక వర్డ్ తీసుకోవచ్చు, ఒక పదాన్ని తీసుకోవచ్చు. ఏంటది? ఈ యెఫ్తా అధికారి అయ్యాడు కదా, ఎవరు ఏలుతారు? ఎందుకు అయ్యాడు అధికారి? తాను పవిత్రంగా కాపాడుకున్నాడు తన ఆత్మీయ జీవితాన్ని. మీకు అర్థమైందా? నిజానికి టోబు దేశానికి వెళ్ళినప్పుడు అల్లరమూక అక్కడికి వచ్చారు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని అన్నారు. అయినప్పటికీ కూడా దేవునికి విరోధమైన పాపాన్ని చేయకుండా యెఫ్తా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు, పరిశుద్ధంగా జీవించాడు, పవిత్రంగా జీవించాడు. సో ఈ యెఫ్తా అలా జీవించాడు కాబట్టి ప్రజలందరినీ పరిపాలన చేసే అధికారి అయ్యాడు. ఎవరు ఏలుతారు, ఎవరు అధికారం చేస్తారు, ఎవరు పరిపాలన చేస్తారు అని అంటే పరిశుద్ధంగా ఉన్నవారు చేస్తారు. ఆ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయము 18వ వాక్యంలో మనం చూస్తాం. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 7 అండ్ వర్డ్ ఈజ్ 18. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు. చూడండి ఎంత బాగుంది వర్డ్, ఈ వాక్యం ఎంత బాగుందో చూడండి.
ఎవరట పరిపాలన చేసేది? పరిశుద్ధులు, మహోన్నతిని పరిశుద్ధులు. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారు ఏలుతారు, ఏలే వ్యక్తులుగా ఉంటారు. ఒక గ్రామాన్ని ఏలాలన్నా, ఒక సంఘాన్ని ఏలాలన్నా, ఒక కుటుంబాన్ని ఏలాలన్నా ఆ వ్యక్తి పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఒక రాజ్యం ఏలాలి అని అంటే ఆ వ్యక్తి ఎలాగ ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా నీతిగా బ్రతుకుతూ ఉండాలి. ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వారిని దేవుడు అధికారులుగా చేసి పరిపాలన చేసేవారిగా ఉంచుతాడు. ఇది మన ఫస్ట్ వర్డ్. ఎవరు ఏలుతారు అనేది మన టాపిక్ అయితే, మన టాపిక్లో ఫస్ట్ వర్డ్ ఏంటంటే పరిశుద్ధులు ఏలుతారు. ఎవరు ఏలుతారు? పరిశుద్ధులు ఏలుతారు. ఇంకా మనం చూస్తే ఏది 2వ తిమోతి 2వ అధ్యాయము 21లో కూడా మనకు కనిపిస్తుంది. మనం పవిత్రపరుచుకోవాలి. ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో, తన్ను తాను ఎవరైతే పవిత్రపరుచుకుంటారో వారిని దేవుడు ఒక పాత్రగా చేసి వాడుకుంటాడు, దేవునికి పాత్రగా అవుతారు అనే వాక్యం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పౌలు తిమోతికి రాసాడు ఆ మాట. అందుకే నిన్ను నీవు ఏం చేయాలట? పవిత్రపరుచుకోవాలి, పవిత్రంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. నేను సంఘ పెద్దనవుతానండి, ఓకే, ఆశ ఉండొచ్చు, తప్పేమీ లేదు. కానీ ఆ ఆశను దేవుడు నెరవేర్చాలి అంటే పవిత్రంగా బ్రతకాలను. దానికి ఆ స్థానానికి తగిన పవిత్రత, నువ్వు దేన్నైతే కోరుతున్నావో ఆ స్థానానికి తగిన నీతి యథార్థత నీలో ఉండాలి. నువ్వు మార్చబడాలి. నువ్వు ఆశించడం తప్పు కాదు, ఆశించిన తర్వాత దానికి తగినట్లుగా, ఆ స్థానానికి తగినట్లుగా మారకపోవడం తప్పు. ఒక్కసారి గ్రహించు, ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు ఎలాగున్నావు? పవిత్రంగా జీవిస్తూ ఉన్నావా? జీవించే. యథార్థంగా బ్రతుకుతూ ఉన్నావా? బ్రతకాలి. నీతిగా బ్రతుకుతూ ఉన్నావా? బ్రతకాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా బ్రతుకుతావో నిన్ను పరిపాలన చేసే వ్యక్తిగా, నీ కుటుంబాన్ని నువ్వే పరిపాలన చేస్తావు. నీ కుటుంబీకులంతా కూడా నీ మాట వింటారు, నీ బంధువులంతా కూడా నీ మాట వింటారు, నీ వీధిలో ఉన్నవారంతా కూడా నీ మాట వింటారు, నీ గ్రామస్తులంతా కూడా నీ మాట వింటారు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ మాటను ఎదిరించేవారు లేకుండా దేవుడు చేస్తాడు. నీ మాటకు లోబడేటట్లుగా, లోబడేటట్లుగా దేవుడు చేస్తాడు. దయచేసి ఆలోచన చేయి. పరిశుద్ధంగా ఉన్నావా? ఉండాలి. నువ్వు ఏలాలి అని అంటే పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడే నీ జీవితం మార్చబడుతుంది. ఏలే వ్యక్తిగా, పరిపాలన చేసే వ్యక్తిగా నీ జీవితం మార్చబడుతుంది. ఎవరు ఏలుతారు? హూ విల్ రూల్స్? మన టాపిక్ ఇది. వాట్ ఈజ్ అవర్ టాపిక్? హూ విల్ రూల్స్? ఎవరు ఏలుతారు అని అంటే అందులో ఫస్ట్ వర్డ్ పరిశుద్ధులు రాజ్యం ఏలుతారు. పరిశుద్ధులే. అందులో మనకి సెకండ్ వర్డ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే పౌలు గారు రాసిన పత్రిక తిమోతి 2వ అధ్యాయము 12వ వాక్యం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చూడండి, ఈ వాక్యం చూడండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. యేసుతో కూడా ఏలుదుము. ఆయనంటే ఎవరు? యేసు. పౌలు చెప్తున్న మాట, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్న మాట. మనం సహించుకుంటే, కొన్నాళ్ళ పాటు భరించుకుంటే, కొన్నాళ్ళ పాటు ఓర్చుకుంటే మన జీవితం బాగుంటుంది అని పౌలు తిమోతికి బోధిస్తూ ఉన్నాడు. మనం ఏలే వ్యక్తులుగా ఉండాలి, ఏలే వారిగా ఉండాలి అని అంటే కొంతకాలం ఓర్చుకోవాలి, సహించుకోవాలి, భరించుకోవాలి. లేదండి నేను సహించుకోలేని బాధ వచ్చినప్పుడు నా జీవితంలో నేను ఉండలేను, నేను అక్కడికెక్కడికి వెళ్ళిపోతానండి. నీలో సహనమేది? లేదండి మా గ్రామంలో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాను, నా జీవితం ఏం బాగు ఏమీ లేదు, అసలు దేవునికి ప్రార్థనలు చేస్తా ఉన్నాను, ఎక్కడా ఏమీ బాగు చేయలేదు దేవుడు, నేను ఈ గ్రామంలో ఉండండి, వేరే చోటకి వెళ్ళిపోతానండి, అక్కడికి వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటానండి. నువ్వు సహించుకున్నదేది? నువ్వు ఓర్చుకున్నదేది? అప్పులు ఎక్కువైపోయి పాస్టర్ గారు మీరు ఏదో ఇలా మాట్లాడుతున్నారు, కానీ అప్పులు అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి అప్పులు ఉంటాయి. అయితే నువ్వు సహించుకుంటే ఆ అప్పుల నుండి దేవుడు విడుదలిస్తాడు. అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు, కానీ అప్పు తీసుకునే వ్యక్తిగా నిన్ను దేవుడు చేయడు. ఎందుకు చేస్తాడు? ఆయన బిడ్డవ కదా, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా, ఆయన సొత్తు కదా. నువ్వు అప్పులు తీసుకుంటా ఉంటే ఆయనకి ఇష్టమా చెప్పండి?
మనం అప్పులు తీసుకుంటూ ఉంటే ఆయనకి ఇష్టమా? అప్పుల్లో మునిగిపోతే ఆయనకి ఇష్టమా? మనం పాడైపోతే ఆయనకి ఇష్టమా? లేదే. మనం అప్పిచ్చే వ్యక్తిగా ఉంటే ఆయన ఇష్టపడతాడు, ఆయన సంతోషపడతాడు, ఆయన ఆనందపడతాడు. అనేక మందికి మనం అప్పులు ఇవ్వాలి కానీ అప్పులు తీసుకునే వ్యక్తులుగా మనం ఉండడానికి వీల్లేదు. ఆయన చిత్తం కాదు అది. మీరు ఎలాగున్నారు? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారా? ఎవరు ఏలుతారు అని అంటే మన సెకండ్ వర్డ్ ఏంటంటే సహించిన వారు ఏలుతారు. ఇప్పుడు అబ్రహామే ఉన్నాడు, తనకు వచ్చిన సమస్యలను బట్టి సహించుకున్నాడే కానీ ఓర్చుకున్నాడే కానీ తన జీవితంలో ఎక్కడైనా అరే ఇలాగైపోయింది ఏంటి అని నీరసిల్లినట్లుగా కానీ బలహీనపడినట్లుగా కానీ కనిపించాడు మనకి ఎక్కడైనా? లేదే. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు అబ్రహాముకు వచ్చాయి. ఆ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది? పౌలు గారు రాసిన పత్రిక హెబ్రీ 6:15 కనిపిస్తుంది. సహించి దేవుడిచ్చే వాగ్దాన ఫలమును పొందుకున్నాడు అనే మాట మనం చూస్తాం. అతడు సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, భరించుకున్నాడు. వచ్చిన సమస్యలను బట్టి దేవుడిచ్చే వాగ్దాన ఫలమును పొందుకున్నాడు అబ్రహాము. నువ్వు సహించుకో, వచ్చిన సమస్యలను బట్టి, వచ్చిన బాధలను బట్టి నువ్వు కూడా ఓర్చుకో. దేవుడిచ్చే వాగ్దాన ఫలమును నువ్వు చూస్తావు, అనుభవిస్తావు. నీ పట్ల దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, దాన్ని నెరవేరుస్తాడు. నెరవేర్చేంత వరకు వచ్చిన సమస్యలను బట్టి సహించుకుంటూ, భరించుకుంటూ, ఓర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండు. ఆయన వచ్చేస్తాడు నీ జీవితంలోనికి. ఆయన వచ్చాడు అని అంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన వచ్చాడు అని అంటే నిన్ను హెచ్చింపజేస్తాడు. ఆయన వచ్చాడు అని అంటే అనేక మందికి తెలిసేటట్లుగా, అనేక మంది నిన్ను చూసేటట్లుగా ఆయన చేస్తాడు. అందరిలో ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నువ్వు వస్తావు. ఇది నిజం, ఇట్ ఈస్ రియల్లీ. అంతేగాని లేదండి పాస్టర్ గారు ప్రతిదానికి ఎక్కడండి ఎన్ని భరించుకోను, ఎన్ని సహించుకోను, ఈ మాటలేంటి, నిందలేంటి, అవమానాలేంటి ఉంటాయి. ఉండవని చెప్పట్లేదే. బైబిల్ ఎక్కడా కూడా నీకు శ్రమ రాదని చెప్పిందా, నీకు అవమానం రాదని చెప్పిందా? లేదే. యేసు ప్రభు కూడా ఏమని చెప్పారట? నన్ను నిందించారు, మిమ్మల్ని కూడా నిందిస్తారు, సహించుకోండి, ఓర్చుకోండి. బైబిల్ ఎక్కడ కూడా మీకు శ్రమలు రావని బోధించలేదు. శ్రమలు వస్తాయి, సహించుకోండి కొన్నాళ్ళ పాటు. పిమ్మట దేవుడిచ్చే ఆశీర్వాదము మీ జీవితాల్లో వస్తుంది. దేవుడిచ్చే దీవెన మీకు కలుగుద్ది, మీ జీవితాల్లో మీరు చూస్తారు. అంతేగాని ప్రతిదానికి బలహీనపడిపోయి, ప్రతిదానికి ఏది బాధపడిపోయి, ప్రతిదానికి ఏడ్ చేస్తూ ఉండి, దేనికి ప్రతిదానికి ఏడడం? చిన్నపిల్లలు ఏడ్చినట్లుగా మొక్కాలే, ప్రార్థన చేయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా ఈ సమస్య నుండి విడుదల దయచేయండి అని దేవుడిని అడుగు. దేవుడు విడిపిస్తాడు, మార్గాన్ని సరళం చేస్తాడు. నీకు సమస్య రాగానే దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి ఆయన అడిగే విధంగా ఉండాలి. కానీ వారికి వీరికి చెప్పి అక్కడ ఇక్కడ సమయం వేస్ట్గా పాడు చేయటం అంటే దేవునికి ఇష్టం కాదు. నీకు సమస్య వచ్చింది, దేవునికి చెప్పు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రజలకు ఎందుకు చెబుతావు? మీ స్నేహితులకి ఎందుకు చెబుతావు? ఆరుస్తారా, తీరుస్తారా? 10 లక్షల అప్పు ఉందండి, ఎవరో పక్కవారు దయగొని నీకు ఇచ్చేసారు, తీర్చేసుకున్న అప్పు మరలా సంవత్సరం మరలా అప్పు అయిపోతావు. ఎందుకంటే అపవాది అనేక రకాలుగా మభ్య పెడతాడు. నువ్వు మరలా 1 by 1 మరలా అలా అప్పుల పాలైపోతావు. అదే కానీ దేవుడే కానీ తీర్చేస్తే, దేవుడే కానీ సహాయం చేస్తే మరలా అప్పు చేసే అటువంటి బలహీనత నీలో లేకుండా బాకీ తీర్చే సామర్థ్యం ఇస్తాడు. అప్పు చేసే బలహీనత కూడా నీలోంచి తీసేస్తాడు. అది దేవుడే చేయగలడు. నువ్వు అనుకుంటావు ఈ సంవత్సరం అప్పు చేయకూడదురా బాబు అని అనుకుంటావు, కానీ అప్పు చేసేస్తావు. ఈ సంవత్సరం బాకీలని తీర్చేయాలి రా బాబు అని అనుకుంటావు, తీర్చలేవు, ఇంకా బాకీలు పెరిగిపోతాయి. ఇది బలహీనత, మనిషి యొక్క బలహీనత. ఈ బలహీనతను దేవుడు తీసేస్తాడు. అప్పు చేసే ఆ బలహీనత నీలో ఉన్నంతకాలం చేస్తూనే ఉంటావు. చేయకుండా ఉండాలంటే ఆ బలహీనత దేవుడు తీసేయాలి. ఆ బలహీనతను దేవుడు తీసేస్తాడు. ఆయన తీసేస్తే నువ్వు అప్పు చేయలేక. అప్పు తీర్చే సామర్థ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే. అప్పు చేయకుండా ఉండే ఏమండి ఆ సామర్థ్యాన్ని కూడా ఇచ్చేవాడు
దేవుడే. ఆ శక్తినిచ్చేవాడు కూడా దేవుడే. ఒకటి ఉండి ఇంకోటి లేదనుకోండి, మరలా పులపాలైపోతావు. నీ బాకీలు తీర్చేయటం ముఖ్యమైనది కాదు, తీర్చేసిన తర్వాత మరలా నువ్వు బాకీలు చేయకుండా ఉండే ఆ సామర్థ్యం దేవునికి ఇవ్వటం ముఖ్యమైనది. ఇది నీ మనసులో పెట్టుకో. అందుకే దేవునికి ప్రార్థన చేయి. దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నాలో ఉన్న బలహీనతను తీసేయని ప్రభువా, బాకీలు తీర్చే సామర్థ్యాన్ని నాకు కలగచేయని ప్రభువా అని ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నేను జ్ఞాపకం చేసుకుని నీకు సహాయం చేస్తాడు. అప్పిచ్చే వ్యక్తిగా అప్పుడు నిలబడతావు. ఇది అబద్ధం కాదు, ఇట్ ఈస్ నాట్ లై. ఇది బైబిల్ ఉన్న వాక్యం అండి, నా మాట కాదు. ఎన్నో మార్లు విన్నారు మీరు, మరొక మారు వింటున్నారు అంతే. అయితే ఎవరు ఏలుతారు? పరిశుద్ధులు ఏలుతారు. సహించిన వారు ఏలుతారు. ఎవరట? సహించిన వారు ఏలుతారు. ఏలే వ్యక్తిగా ఉంటారు. ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా కరువు వచ్చేసింది. అక్కడ పాస్టర్ గారు అన్నారు, అయ్యా ఏంటిది పరిస్థితి, మనం కూడా సేవకులై ఉండి కరువులో ఉన్నాం కదా, ప్రజలంతా ఏమనుకుంటారు, మనం కూడా ఉదయాన్నే వండుకోలేదు కదా, ఏమీ టిఫిన్ చేసుకోలేదు, ఎలాగా ఏంటి, దేవునికి ప్రార్థన చేయండి గట్టిగా, దేవుని అడగండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని పాస్టర్ గారు అన్నారు. ఈ పాస్టర్ గారు సర్లే నేను ప్రార్థన చేసి వస్తాననేసి చేలోకి వెళ్ళాడు. ఎదురు బొంగుల కట్టం ఉంది, ఆ కట్టం దగ్గర మొకాలేసి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా సహాయం చేయండి, కరువు తీసేసి సమృద్ధిని కలగ చేయండి అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉదయం 9 గంటలకు మొదలుపెట్టాడు. 10 అయింది, ప్రార్థన మానలేదు. 11 అయింది, ప్రార్థన మానలేదు. 12 అయింది, ప్రార్థన మానలేదు. మధ్యాహ్నం 1 గంట అయింది, ప్రార్థన మానకుండా అలా ప్రార్థన చేసి అప్పుడు ముగించి భోజనానికి వచ్చాడు. రాగానే పాస్టర్ గారు అంటారు కదా, ఏమండి ఎవరో వచ్చారు, గంప నెత్తి మీద పెట్టుకుని, ఆమె ఏమందంటే ఇదిగోరండి ఇవన్నీ తీసుకోండి, పదార్థాలు 1 నెలలకు సరిపోతాయి మీ ఇద్దరికి అని చెప్పింది. ఎవరిచ్చారమ్మా అని అన్నాను నేను. ఆమె అంటది కదా, ఆలయంలో ఉన్నవారే ఇచ్చారండి అని అంది. మీరు ఆలయంలోకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు కదా, మీరు అక్కడ నుండి పంపించారేమో అని నేను అనుకున్నాను, మీరైనా పంపించారు అని అడిగింది. లేదు నేనేమీ పంపించలేదు, మీరు ఎక్కడికి వెళ్ళారు ఇంతగా అని అంటే, నేను మన చేలోకి వెళ్ళాను, అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చాను, ఎదురులో కట్ట ఉందా కదా అక్కడ ప్రార్థన చేసుకున్నాను ఇప్పుడు వరకును, ఆలయానికి వెళ్ళలేదు నేను అని చెప్పాడు. మరి ఎవరిచ్చారు? ఆలయంలో ఉన్నవారే అనందామే, ఒకవేళ సంఘంలో ఎవరైనా పంపించుంటారు అనేసి ఆదివారం రాగానే అడిగింది. నిలబడి పాస్టర్ గారు, మీలో ఎవరైనా ఇలాగ గంపతోటి పదార్థాలు పంపించారా, 1 నెలలు సరిపోతే అన్ని పంపించారు అని అంటే, లేదండి మేము ఎవరమో పంపించలేదు అని అన్నారు. అంటే అటు పాస్టర్ గారు పంపించలేదు, ఇటు సంఘం కూడా పంపించలేదు. మరి ఆలయంలో ఉన్నవారే అందేంటామే. అప్పుడు పాస్టర్ గారు లేచి అన్నారు, ఆలయంలో పాస్టర్ గారు సంఘమే కాదు దేవుడు కూడా ఉంటాడు కదా, పంపించింది ఎవరునంటే దేవుడే పంపించాడు అని చెప్పాడు ఆయన. నిజమే కదా, దేవుడే పట్టుకొచ్చి ఏమండి వారందరికీ ఏది ఆ ఇద్దరికి సరిపడా ఆహారాన్ని దేవుడిస్తే, నిజంగా అటువంటి సమృద్ధి నెల్లాలకి ఆ కరువు కాలంలో నెల్లాలకి సరిపడా ఆహారాన్ని దేవుడిస్తే అది దేవుడు చేసిన కార్యం కదా. అటువంటి కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఒకటే, ఆయనకు అనుకూలంగా మనం బ్రతకాలి. ఆయనకు అనుకూలంగా మనం బ్రతికితే మనం సమృద్ధిలో ఉంటాం, అనేక మందికి ఇచ్చేవారిగా ఉంటాం. అప్పుడు ప్రజలను పరిపాలన చేసే వ్యక్తులుగా, ఏలే వ్యక్తులుగా మనం తయారవుతాం మనం. అందుకే ఎవరు ఏలుతారు అని అంటే, 1 పరిశుద్ధులు ఏలుతారు, 2వది సహించిన వారు ఏలుతారు, 3వది కూడా మనం చూస్తే ఏమంటే కష్టపడిన వారు ఏలుతారు. ఆ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే సామెతల గ్రంథము 12:24లో కనిపిస్తుంది. ప్రోవర్బ్స్ చాప్టర్ 12:24 వర్డ్, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టు పనులు చేయవలసి వచ్చెను. చూడండి ఎంత బాగుంది మాట. శ్రద్ధగా పని చేసేవారట ఏలుబడి చేస్తారు. శ్రద్ధగా పని చేయాలి. అది ఏ పనైనా, అది ఎవరి పనైనా. ఇప్పుడు చూడండి చాలామంది పనిలోకి వెళ్తారు కదా, రైతు అలా బయటికి వెళ్ళాడు అనుకోండి, అంతే గట్టెక్కేసి కూర్చుంటారు కొంతమంది. గట్టు మీదే రైతు లేడు కదా, చూడట్లేదు కదా, గట్టు మీద
మరలాగాని రైతు కానీ వచ్చాడు అనుకోండి, గబగబా చేలోకి దిగిపోయి పని చేసేస్తూ ఉండి ఆయన వచ్చి నిలబడినప్పుడు అటు టలగా అలా తొందరగా చేసేయండి, తొందరగా అయిపోవాలి, ఇలా మొత్తం అయిపోవాలి పూర్తిగానే, ఇలా అడావుడు చేసేస్తూ ఉంటారు. తీరా చూస్తే ఏం చేశారట? శ్రద్ధగా పనిచేయలేదు, నమ్మకంగా పనిచేయలేదు. రైతు ఉంటే ఒకలాగున, రైతు లేకపోతే ఒకలాగున పనిచేస్తే అది సరైన ఆత్మీయ జీవితము కాదు. రైతు చూడట్లేదండి, దేవుడు చూడట్లేదా? దేవుడు చూస్తూ ఉన్నాడు కదా, ఆయనకు అనుకూలంగా మనం చేయాలి కదా, శ్రద్ధగా పనిచేయాలి కదా, నమ్మకంగా పనిచేయాలి కదా, అప్పుడే కదా దేవుడు మెచ్చి ఇంకా దీవిస్తాడు. అంతేగాని రైతు లేడు కదా అని అలా పనిచేస్తే అది సరైన ఆత్మీయ జీవితము కాదు. ఇంకా మనం చూస్తే అదే సామెతల గ్రంథము 10:4 కనిపిస్తుంది, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారని. సంపాదించాలి. అవును, సంపాదించాలంటే నువ్వు శ్రద్ధగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి. నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా పనిచేస్తావో, కష్టపడి బ్రతుకుతూ ఉంటావో, నువ్వు కొన్నాళ్ళకి ఎలాగవుతావట? ఐశ్వర్యవంతుడవు అవుతావు. ఇంకా మనం చూస్తే అదే గ్రంథము సామెతల గ్రంథములో 13:4 కూడా మనకు కనిపిస్తుంది, శ్రద్ధగా పనిచేసేవారు పుష్టిగా ఉంటారట. అంటే కష్టపడి పనిచేసేవాడికి ఏమండి రోగాలు తక్కువ ఉంటాయి. పుష్టిగా అంటే ఆరోగ్యకరంగా ఉంటాడు, పనిచేసేవాడు ఆరోగ్యకరంగా ఉంటాడు. అది ఆ వాక్యానికి అర్థం. మరి పని చేయకుండా ఇంట్లోనే ఏ పని చేయకుండా ఉంటే ఏమండి అతనికి రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గ్యాస్ అని, లేకపోతే అలాగని ఇలాగని ఏదోటి మొత్తం మీద. ఏ పని చేయకపోతే ఏమవుద్ది? నరాలన్నీ ఎలాగుంటాయి, కండరాలన్నీ ఎలాగుంటాయి, ఎముకలన్నీ ఎలాగుంటాయి, యాక్టివ్గా ఉంటాయా? రోజు పనిచేసేవాడికి ఆ నరాలు యాక్టివ్గా ఉంటాయి, అవయవాలన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి, ఆరోగ్యకరంగా పుష్టిగా ఉంటాడు. సొలొమోను చెప్పాడు ఈ మాట. ఎంత జ్ఞానం గలవాడు సొలొమోను! తనకు ముందు తరం కానీ వెనకాల తరం కానీ అటువంటి జ్ఞానవంతుడు లేడు. బైబిల్లో వ్రాయబడి ఉంది ఈ మాట. అంతటి జ్ఞానము కలిగిన సొలొమోను పనిచేసేవాడికి రోగం ఉండదని చెప్తున్నాడు, పనిచేసేవాడు పుష్టిగా ఉంటాడని చెప్తున్నాడు. అందుకే కష్టపడాలి మనం. ఏంసేపు కష్టపడతా ఉండాలి. శ్రద్ధగా చేసే పని శ్రద్ధగా చేయాలి, మనసు పెట్టాలి, దాని మీద దృష్టి పెట్టాలి. చేద్దాంలే చూద్దాం అలా కాదు, మనసు పెట్టి చెయ్యి, ఆ పని పూర్తిగా చేయగలుగుతావు. ఒక పనిని నువ్వు ఏది విజయవంతంగా చేయాలంటే మనసు పెడితే చేయగలుగుతావు, కానీ మనసు పెట్టకపోతే చేయగలుగుతావా? చేయలేవు. దాన్ని మనసు పెట్టి ఒక పనిని పూర్తిగా చేయగలిగితే నువ్వు రానున్న దినములలో ఏలే వ్యక్తిగా తయారవుతావు. వాక్యమే చెప్తా ఉంది. ఇక్కడ మనకి 3వ మాటలో మనకి 3 మాటలు కనిపిస్తున్నాయి. ఏంటది? శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, శ్రద్ధగా పనిచేసేవాడు ఏది పుష్టిగా ఉంటాడు, శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు. 3వ మాటలో 3 మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఏలుబడి చేస్తారట? ఒకటి పరిశుద్ధులు ఏలుబడి చేస్తారు, రెండవది సహించిన వారు ఏలుబడి చేస్తారు, మూడవది శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారు. ఇలాగ మనం మాట్లాడుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే ఇంకా అనేక మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమండి, మనం మాట్లాడుకుంటే చాలా వాక్యాలు ఈ బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు నిజానికి ఒక ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు. అతడు తర్వాత ఏలుబడి చేయడానికి ఇంకెవరు లేరు. కొడుకులు కానీ, కూతుర్లు కానీ, భార్య కానీ, ఇంకా అస్సలు ఎవరు కుటుంబంలో ఎవరు లేరు. ఆ రాజు ఒక రోజు అనుకున్నాడు, అరే నా తర్వాత ఏలుబడి చేయడానికి రాజ్యాన్ని ఎవరూ లేరు కదా, నా దగ్గర నమ్మకంగా 3 మంత్రులు ఉన్నారు కదా, వారికి నేను ఇచ్చేస్తే రాజ్యం ఏలుతారు. అయితే వారిలో ఎవరికి ఇవ్వాలనేసి ఆలోచన చేశాడు, ఎవరు నమ్మకస్తులు అని. ఆలోచన చేస్తే ఏమీ తట్టట్లేదు. సర్లే పని చేద్దాం, పరీక్ష పెడదాం, ఆ పరీక్షలో గెలిస్తే కనుక ఎవరైతే గెలుస్తారో వారికే ఈ రాజ్యాధికారాన్ని ఇచ్చేయచ్చు, నా తర్వాత పరిపాలన చేస్తారు ఈ రాజ్యాన్ని అనేసి రాజు 3 రమ్మన్నాడు. వచ్చారు. ఇదిగో మీరు ఏం చేస్తారంటే ఒక బత్తా సంచి తీసుకోండి, అంటే సంచి 50 కేజీల సంచులు ఉంటాయి చూసారా, అటువంటి బత్తా సంచి తీసుకోండి. తీసుకుని అడవిలోకి వెళ్ళండి. అడవిలోకి వెళ్ళి ఒక మంచి మంచి ఫలాలన్నీ తీసుకుని నా దగ్గరికి రండి, వాటిని నేను తీసుకుంటాను అని అన్నాడు. వెళ్ళారు 3. దారులు అనుకుంటా ఉన్నారు కదా, ఒకడు అంటా ఉన్నాడు, ఇదేట్రా బాబు, ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నాం ఈయన దగ్గర, ఎప్పుడు కూడా ఇలాగా ఈయన చేయమని చెప్పలేదు, ఇటువంటి కోరిక ఎప్పుడు కోరలేదు,
ఆయన దగ్గర బోలెడు ఉంటాయి కదా ఫ్రూట్స్, ఫలాలు. అడవిలో ఫలాలే తినాలేంటి? మొత్తం మీద ఎదిగిన తర్వాత ఈయనకి పెద్ద వయసు వచ్చేసింది కదా, సేదత్వం పెరిగిపోయింది అనేసి ఒకడు అలాగా మొత్తం మీద మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఒకడు అటు వెళ్ళారు. మొత్తం మీద ఫలాలన్నీ ఏది కడతా ఉన్నారు. అందులో మొదటివాడు ఎలా కట్టాడనంటే రాలిపోయినవి, కుళ్ళిపోయినవి అయ్యి మొత్తం మీద కలగపొలగలు కట్టేశాడు. ఎందుకంటే రాజు చూస్తాడేంటి అన్న ఆలోచన కలిగి. రెండో వాడు ఎలా కట్టాడంటే ఆ ఆకులు ఈ ఆకులు వేసి కట్టేశాడు. సంచంతాన్ని ఆకులే ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుని చూడండి ఏదో మొత్తం మీద ఏదో అలాగ అన్నాడు, అంతే, ఏం చేస్తారనేసి చూసేంత ఖాళీ రాజుగారికి ఏమి ఉండదులే అని ఆకులన్నీ కట్టేశాడు. ఎండు ఆకులు, పచ్చి ఆకులన్నీ. మూడో వాడు ఏం చేశాడంటే అరే రాజుగారు ఒక పని అప్పగించారంటే దీన్ని మంచిగా చేయాలి, శ్రద్ధగా మనసు పెట్టి అనేసి చెట్టెక్కి మంచి మంచి ఫలాలు కోసి సంచిలో వేసి కట్టాడు. ముగ్గురు పడుకొచ్చేసారు, రాజుగారికి ఇస్తే రాజుగారు ఏమన్నాడంటే ఎవరక్కడ భటులు రెండేలాగా ఈ ముగ్గురిని తీసుకెళ్ళి జైలు వేసేయండి అన్నాడు. ఒక్కొక్క సెల్లో ఒక్కొక్కరిని వేయండి అన్నాడు. వీరు తెచ్చిన సంచులు కూడా సెల్లో పెట్టండి అన్నాడు. ఇదేడ్రా బాబు, మనమేం తప్పు చేసాం? మంత్రులు అనుకుంటున్నారు ఇదేం మనమేం తప్పు చేసాం, ఆయన తెమ్మన్నాడు తెచ్చాం కదా అంటే ఏదేమైనా కదా రాజుగారు చెప్పింది చెల్లుద్దు కదా. తీసుకెళ్ళారు, ఒక్కొక్క సెల్లో ఒక్కొక్కరిని వేసేసారు. వాళ్ళు సంచుల్లో ఇది ఫ్రూట్స్ కూడా అన్నీ కూడా ఆ సెల్లో వేసేసారు. అయితే రాజుగారు వెళ్ళారు, మీ సంచులో అన్నీ కూడా కిందకి వేసాను. ఒకటో వాడిని అన్నీ ఏమున్నాయి, రాలిపోయి కులిపోయి ఉన్నాయి. రెండో వాడిని అన్నారు కింద వేసే అన్నారు. ఆ సెల్లో ఆకులు ఉన్నాయి, ఎండిపోయిన ఆకులు, పచ్చి ఆకులు ఉన్నాయి. మూడో వాడిని కింద వేసే అన్నారు. ఆ సంచి కట్టిప్పేసి వేసే కానీ మంచి మంచి ఫలాలన్నీ ఉన్నాయి అందులో, దోరగా పండినవి మంచి మంచి ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి. చూశారు. వారం రోజులు ముగ్గురిని ఇందులో ఉంచున్నాడు. అందులోనే ఉంచారు. ఏమి తినాలట? వారు తెచ్చినవే తినాలి. ఆకులు తెచ్చినాడు ఆకులు తినాలి, ఎండిపోని తెచ్చినాడు ఎండిపోని తినాలి, కులిపోని తెచ్చి మొత్తం ఫస్ట్ వాడు అయ్యే తినాలి. అలాగే మంచి ఫలాలు తెచ్చినవాడు వారం అంతా అయ్యే తినాలి. అలాగే తిన్నారు. అయితే బయటకు వచ్చిన తర్వాత వారం తర్వాత మొదటిగా ఫలాలు తీసుకొచ్చాడే, మంచి ఫలాలు తీసుకొచ్చాడే ఆ వ్యక్తికి ఈ రాజ్యాధికారాన్ని ఇచ్చేసాడండి. నా తర్వాత నువ్వే పరిపాలన చేయి, నా తర్వాత నువ్వే రాజు అని. చూడండి, మంచి ఫలాలు ఎప్పుడైతే తెచ్చాడో, మంచి మైండ్, మంచి మనసు ఇతనిది, ఇతడే సరైన వాడు ఈ రాజ్యాన్ని ఏలడానికి అనేసి రాజు అలాగున ఆ వ్యక్తికి ఇచ్చాడు, పరీక్ష పెట్టి. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఎవరు రాజ్యం ఏలుతారు అంటే పరిశుద్ధులు రాజ్యం ఏలుతారు. ఎవరు రాజ్యం ఏలుతారు అంటే సహించిన వారు రాజ్యం ఏలుతారు. ఎవరు రాజ్యం ఏలుతారు అంటే శ్రద్ధగా పనిచేసిన వారు రాజ్యం ఏలుతారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి ఇచ్చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందరైతే వాక్యం వింటూ ఉన్నారో, ఈ ప్రార్థనలో ఎందరైతే పాల్గొన్నారో వారందరినీ దీవించండి, ఆరోగ్యపరచండి, బలపరచండి, నిందల నుండి విడుదల కలగచేయండి. అంతకంతకు దావీదును ఎలాగన వర్ధిల్లింపజేశారో అలాగన వర్ధిల్లింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.